హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జాంప్లెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th January కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. యాక్చువల్లీ ఇది 8th January క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్, క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. అది విచ్ ఐఐటి ఓపెన్స్ క్యాంపస్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ టాంజానియా కంట్రీ. ఫస్ట్ యాక్చువల్లీ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మన దేశంలో తప్ప ఎక్కడా ఇప్పటికొచ్చి దాని బ్రాంచ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. ఫస్ట్ ఐఐటి మద్రాస్ అనేది దాని యొక్క బ్రాంచ్ పక్క దేశంలో ఓపెన్ చేసిందనమాట. అది ఏంటి, టాంజానియా అనే కంట్రీలో. అది ఏంటి, ఐఐటి మద్రాస్ ఓపెన్ చేసింది. అదే దీనికి ఆన్సర్. ఐఐటి మద్రాస్ అనేది మన దేశంలో పక్క దేశంలో కూడా ఓపెన్ చేసింది దీని బ్రాంచ్. ఆ దేశం ఏంటి, టాంజానియా కంట్రీ. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఐఐటి మద్రాస్ ఓపెన్ ఇట్స్ బ్రాంచ్ ఇన్ విచ్ కంట్రీ, టాంజానియా కంట్రీ. అలా కూడా మీరు చూసుకోవాలి. యాక్చువల్లీ ఈ డే 10th January కరెంట్ అఫైర్స్కి వెళ్తే ఫస్ట్ ఇది కదా. మహమ్మద్ సామి ఈజ్ ఓన్లీ క్రికెటర్ అమంగ్ ద హౌ మెనీ ప్లేయర్స్ చూజన్ ఫర్ ద అర్జున్ అవార్డ్ ఇన్ 2023. ఇప్పుడు యాక్చువల్లీ మహమ్మద్ సామి అర్జున్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాడని ప్రతి ఒక్కరికి తెలిసింది న్యూస్లో. యాక్చువల్లీ ఎలా అడుగుతాడండి క్వశ్చన్, ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎలాగా, ఎన్ని అవార్డ్స్ సెలెక్ట్ అయ్యాడు కానీ. ప్రజెంట్ యాక్చువల్లీ ఈ 2023లో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు అర్జున్ అవార్డ్స్. యాక్చువల్లీ అర్జున్ అవార్డ్స్ 2023లో మొత్తం 26 అవార్డ్స్ ఇచ్చారండి. అందులో ఒక ఆయన మహమ్మద్ సామి, ఆయన క్రికెటింగ్ సంబంధించిన ఆయన అనమాట. వీళ్ళు 26 మెంబర్స్ అర్జున్ అవార్డ్స్ పొందిన 26 మెంబర్స్. మీరు ఎలా ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు, ఈయన పేరు ఇచ్చి ఆయన ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాడు అని అడిగే ఛాన్స్ ఉంది. వీళ్ళందరి పేర్లు మనం పెద్దగా వినుండం. మహమ్మద్ సామి పేరు వినుంటాం. ఇంకోటి ఎవరిదంటే శీతలాదేవి అని పారా అథ్లెట్ అనమాట. ఆవిడ యాక్చువల్గా రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది. ఈవిడ పారా అథ్లెట్. ఈవిడ యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ నుంచి అనమాట అయింది ఈవిడది. రీసెంట్గా ఈవిడ ఎందుకు న్యూస్లో ఉందంటే బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ వరల్డ్ ఆర్చర్ అవార్డ్స్. రీసెంట్గా ఈవిడికి బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ అనమాట. ఆవిడగా వరల్డ్ పారా ఆర్చర్ అవార్డ్స్లో ఈవిడికి బెస్ట్ ఫీమేల్ ఆర్చర్ అవార్డు వచ్చిందనమాట. ఈవిడికి ఎవరికి, శీతలాదేవి ఈవిడికి ఇది షీ ఈజ్ దట్ లేడీ. 2 చేతులు ఉండవు ఆవిడికి జమ్మూ కాశ్మీర్ అనమాట ఆవిడ స్టేట్. అర్జున్ అవార్డ్స్లో ఇంపార్టెంట్ అంటే సామి క్రికెట్ నుంచి వచ్చారు. శీతలాదేవి అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శీతలాదేవి ఆవిడ. ఎందుకంటే డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ కూడా ఈవిడ్ని బాగా అభినందించారు. ఎందుకంటే వితౌట్ చేతులు లేకుండా మంచిగా పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తుందని. బెస్ట్ ఈవిడికి కూడా ప్రపంచంలో కూడా గుర్తింపు వచ్చింది. ఏంటి, బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ద వరల్డ్ ఆర్చర్ అవార్డ్స్. ఈ అవార్డు ఇండియా నుంచి ఎవ్వరూ తీసుకోలేదు. ఫస్ట్ లేడీ ఈవిడే. అందుకని షీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శీతలాదేవి అనే ఆవిడ. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి, 26 అవార్డ్స్ వచ్చినాయి. మొత్తం మహమ్మద్ సామి అనేవాడు క్రికెట్ నుంచి ఆయన ఈ 26 మెంబర్స్లో అతను ఒక్కరే క్రికెట్ నుంచి అర్జున్ అవార్డు పొందిన ఆయన. యాక్చువల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈ అర్జున్ అవార్డ్స్ మొత్తం 26 మెంబర్స్కి వచ్చినాయి. అది కూడా అడగొచ్చు. 26 అవార్డ్స్ అర్జున్ అవార్డ్స్ 2023కి. ఇంకొకటి, మహమ్మద్ సామి అనేవారు క్రికెట్ నుంచి హూ ఈజ్ గాట్ అర్జున్ అవార్డు ఫ్రమ్ క్రికెట్. ఎవరు క్రికెట్ నుంచి సెలెక్ట్ అయిన ఆయన మహమ్మద్ సామి. అలా కూడా అడగొచ్చు. హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ అర్జున్ అవార్డ్ ఫ్రమ్ క్రికెట్. ఎవరు మొట్టమొదటి ఎవరికి అర్జున్ అవార్డు వచ్చింది క్రికెట్ నుంచి అలాగని అడుగుతారు. ఆయన ఎవరంటే సలీం దురానీ ఈయనమాట. సలీం దురానీ ఆయన ఫస్ట్ పర్సన్ టు గెట్ ఏ అర్జున్ అవార్డ్స్ ఫ్రమ్ క్రికెట్ అనమాట. క్రికెట్ నుంచి ఈయనకే సలీం దురానీ అనే పర్సన్కి వచ్చిందనమాట అర్జున్ అవార్డ్స్ గురించి. ఇప్పుడు అర్జున్ అవార్డ్స్ ఫస్ట్ 1961 నుంచి స్టార్ట్ చేశారనమాట అర్జున్ అవార్డ్స్. దీనికి ప్రైజ్ మనీ ఎంత, 15 lakh. ప్రతి అర్జున్ అవార్డు గెలుచుకుని ప్రతి పర్సన్కి 15 lakhs ఇస్తారనమాట. ఫస్ట్ క్రికెట్ ఎవరు, సలీం దురానీ. ఇప్పుడు ప్రెజెంట్ 2023లో వచ్చిన క్రికెట్ ఎవరు అవార్డు వచ్చిన మహమ్మద్ సామి. ఈవిడెవరు, శీతలాదేవి అనే పారా అథ్లెట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. ఈయనకి ఇది అర్జున్ అవార్డే కాకుండా బెస్ట్ ఫీమేల్ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ కూడా అవార్డు కూడా వచ్చింది. అందుకు షీ ఈజ్ వెరీ ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ బుక్ మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే బుక్ని భూపేంద్ర యాదవ్ అనే ఆయన లాంచ్ చేశారు. భూపేంద్ర యాదవ్ అనే ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్
అండ్ క్లైమేట్ చేంజ్, దీనికి మినిస్టర్ అనమాట. ఆయన మోడీ ఎనర్జైజింగ్ గ్రీన్ ఫ్యూచర్ అనే బుక్ని లాంచ్ చేశాడు. ఆయన ఆ బుక్ ఎవరు పబ్లిష్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఎవరు. యాక్చువల్లీ పెంటగన్ ప్రెస్ అనేది మన ఈ బుక్ని పబ్లిష్ చేసింది. యాక్చువల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏదైనా మనకు యాక్చువల్లీ మన బుక్ ఎలాగా ఒక బుక్ ఉందంటే ఆ బుక్ రైటర్ ఎవరని అడుగుతారు అనమాట. కాకుండా ఎవరు పబ్లిషర్ అని అడిగాడంటే యాక్చువల్లీ ఆ బుక్కి ఒక్కడికంటే ఎక్కువ మంది ఆథర్స్ ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఈ బుక్ అనేదానికి బిబేక్ దెబ్రాయ్, అనిర్బన్ గంగోలీ, ఆర్కే పచండా వీళ్ళ ముగ్గురు కలిపి ఈ బుక్ని రాశారు. మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే బుక్ని రాశారు. అందుకని వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురు బిట్ ఇవ్వడం కొద్దిగా కష్టం అవుద్ది ఎగ్జామ్ వరకు. అందుకని వీడు ఎలా అడుగుతాడంటే ఆ బుక్ని ఎవరు పబ్లిష్ చేశారు అనే క్వశ్చన్ దాని గురించి అడుగుతాడు అనమాట. ఒకవేళ ఈ బిట్ ఇద్దాం అనుకుంటే ఎవరో పెంటగన్ ప్రెస్ అనే వాళ్ళు పబ్లిష్ చేశారు. అదే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, విచ్ ప్రోగ్రామ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ప్రమోట్ క్లీనినెస్ ఇన్ పిల్గ్రమ్ సైట్స్? తీర్థయాత్రల వద్ద పరిశుభ్రతను పెంపొందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్ అండి. స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ప్రధాని మోడీ గారు. ఎందుకు? ఈ పిల్గ్రమ్ సైట్స్ ఉన్నాయా దాన్ని క్లీన్గా ఉంచుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఉండడానికి అనమాట. స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ అనే ఉంది కదా, స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్. ఇది ఎందుకు ఇచ్చానంటే ఇవి యాక్చువల్లీ స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్ దేనికి? పిల్గ్రమ్స్ దగ్గర క్లీన్గా ఉంచుకోవడానికి. దీనికి సంబంధించి ఇలా కూడా అడగవచ్చు, స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసేది అనమాట అని. 2 అక్టోబర్ 2014 అనమాట, 2014లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ని, స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ అనేది. 2 అక్టోబర్ ఏంటంటే మనకి మెయిన్ గాంధీజీ జయంతి అనమాట, బర్త్ యానివర్సరీ ఆఫ్ గాంధీజీ. దాన్నే మనం ఆ రోజునే మా స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేసాము అనమాట. ప్రధాని మోడీ ఏ క్యాంపెయిన్ ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు? స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, గంగా సాగర్ మేళా విచ్ ఈజ్ వరల్డ్ లార్జెస్ట్ హిందూ ఫేర్ ఆఫ్టర్ కుంభమేళా ఈజ్ బిగిన్ ఇన్ విచ్ స్టేట్? వెస్ట్ బెంగాల్ అండి. గంగా సాగర్ మేళా అనేది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. వరల్డ్ లార్జెస్ట్ హిందూ మేళా ఆఫ్టర్ కుంభమేళా తర్వాత అనమాట. యాక్చువల్లీ వరల్డ్ లార్జెస్ట్ హిందూ మేళా అనేది కుంభమేళా, ఇది సెకండ్. ఇది గంగా సాగర్ మేళా అనేది సెకండ్, కుంభమేళా అనేది ఫస్ట్. హిందూకు ఫేర్ సంబంధించి అనమాట. గంగా సాగర్ అనేది ఎక్కడ? వెస్ట్ బెంగాల్. కుంభమేళా అనేది ఎక్కడ? ఈ కుంభమేళా అనేది ఒక స్టేట్లో అయితే అవ్వదు, దగ్గర 4 స్టేట్లు అనమాట. నాసిక్ అంటే మహారాష్ట్ర, ఉజ్జయిన్ ఇది మధ్యప్రదేశ్, అలహాబాద్ యూపీ ఉత్తరప్రదేశ్లో, హరిద్వార్ ఉత్తరాఖండ్ ఈ 4 స్టేట్లో కలిపి కుంభమేళా జరుగుతుంది. అది ఫస్ట్ ఈ ప్రపంచంలోనే ఫస్ట్ లార్జెస్ట్ హిందూ మేళా అనమాట ఇది కుంభమేళా. బట్ సెకండ్ లార్జెస్ట్ హిందూ మేళా ఏంటి? గంగా సాగర్. అది ఏ స్టేట్లో జరిగిద్ది? వెస్ట్ బెంగాల్లో జరిగిద్ది అనమాట. ఇవే కాకుండా మనకు కొన్ని మేళాస్ ఉంటాయి. అంబుబాచి మేళా ఎక్కడ? ఇది అస్సాంలో ఉంటుంది. అస్సాంలో జరుపుకుంటారు అనమాట అంబుబాచి మేళా అనేది. ఇంకోటి ఏంటి? మేడారం జాతర. ఇది యాక్చువల్లీ తెలంగాణలో జరుపుకుంటారండి, మన తెలంగాణలో జరుపుకుంటారు. ఏంటి? మేడారం జాతర. అంబుబాచి మేళా అస్సాంలో. ఇంకా ఇటువంటి మేళాస్ ఉంటాయండి. సురాకుద్ మేళా, హ్యాండీక్రాఫ్ట్స్ మేళా అనమాట. ఇది ఎక్కడ? హర్యానాలో జరుపుకుంటారు. ఇక్కడ కుంభమేళా చెప్పుకోం ఇప్పుడు. ఎక్కడ? నాసిక్లో జరుపుకుంటాం, ఉజ్జయినిలో, అలహాబాద్, హరిద్వార్, మొత్తం 4 స్టేట్స్లో జరుపుకుంటాం కుంభమేళా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హిందూ ఫేర్ అనమాట. ఈ మేళా కుంభమేళా. సెకండ్ ఇది గంగా సాగర్. అంబుబాచి అస్సాంలో జరుపుకుంటాం, మేడారం జాతర తెలంగాణలో, హీరాకుద్ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా హర్యానాలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, షేక్ హసీనా ఓన్ ద 4th కాన్జుగేటివ్ విక్టరీ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్. ఆవిడ 4వసారి వరుసనే ఆయన విన్ అయిందనమాట. ఆవిడ యాక్చువల్లీ టోటల్గా 5 టైమ్స్ విన్ అయింది, బట్ వరుసనైతే 4 టైమ్స్ విన్ అయింది అనమాట. ఈజ్ ఫ్రమ్ విచ్ పార్టీ? ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే క్వశ్చన్ ఎగ్జామినర్, ఫిఫ్త్ టైమా 4th టైమా అంటే కాంజుగేటివ్గా వరుసనైతే 4th టైము, మొత్తం అయితే 5th టైము.
బట్ ఆవిడ ఏ పార్టీ సంబంధించి అని అడుగుతున్నాడు. అంత డెప్త్కి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈవెన్ మన ఇండియా చుట్టూ బోర్డర్ కంట్రీస్ గురించి ఏమైనా ఎలా పొలిటికల్గా జరిగిన, జియోగ్రఫికల్గా జరిగిన పక్క గుర్తెట్టుకోవాలండి. ఇప్పుడు పొలిటికల్గా ఏం జరిగింది బంగ్లాదేశ్లో, షేక్ హసీనా ఫిఫ్త్ టైం, కాంజిక్యూటివ్గా అయితే 4th టైం, వరుసన అయితే 4సారి విన్ అయిందనమాట. ఆవిడ ఏ పార్టీ ఎలాగని అడుగుతున్నాడు అనమాట. అవామీ లీగ్ పార్టీ నుంచి ఆవిడ ఎన్నికైందనమాట. బంగ్లాదేశ్ ఆవిడ ప్రెసిడెంట్ అనమాట. బంగ్లాదేశ్ కరెన్సీ క్యాపిటల్ ఏంటండి ఢాకా, క్యాపిటల్ ఢాకా, కరెన్సీ తాకా, క్యాపిటల్ ఢాకా. ఇదండి యాక్చువల్లీ బంగ్లాదేశ్కి మన ఇండియన్ బోర్డర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడండి క్వశ్చన్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉంటాయి. 5 ఏది? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, వెస్ట్ బెంగాల్. మొత్తం 5 ఉంటాయి వెస్ట్ బెంగాల్. ఇది బంగ్లాదేశ్కి 5 స్టేట్స్ బోర్డర్, మన స్టేట్స్ బంగ్లాదేశ్తో టచ్ అయ్యి ఉంటాయి అనమాట. మొత్తం 5. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 5 స్టేట్లు ఏంటి అని అడుగుతాడు అనమాట. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, వెస్ట్ బెంగాల్. అలాగే మొత్తం మన బోర్డర్ కంట్రీస్, ఇండియా చుట్టూ భూమికి ఆనుకుని ఉన్న కంట్రీస్ ఏమున్నాయండి? బోర్డర్ కంట్రీస్ మొత్తం మనకి చైనా ఉంది, భూటాన్ ఉంది, మయన్మార్ ఉంది, నేపాల్ ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది. మొత్తం 7 అంటే జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ ఉందా? ఆఫ్ఘనిస్తాన్ పిఓకేలా ఉంటుందండి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, యాక్చువల్లీ మనకు 6 కంట్రీసే. బట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కన్సిడర్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోంచి టచ్ అవుద్ది ఇండియాకి. బట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కన్సిడర్ చేయకపోతే ఓన్లీ 6 కంట్రీసే. ఏవేంటిది? చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, 1 2 3 4 5 ఇంకో కంట్రీ ఉంటుంది. ఏంటిది? మయన్మార్, పాకిస్తాన్. మొత్తం 6. ఆఫ్ఘనిస్తాన్ తీసేస్తారు. చైనాకి ఎన్ని ఆనుకొని ఉన్నాయండి? 5 స్టేట్స్ ఉంటాయి మన ఇండియాకి సంబంధించి. నేపాల్కి 5, భూటాన్కి 4, బంగ్లాదేశ్కి 5 స్టేట్స్, మయన్మార్కి 4, పాకిస్తాన్కి 4. అయితే క్వశ్చన్ ఇక్కడ ఎలా అడుగుతాడంటే మొత్తం బంగ్లాదేశ్కి షేక్ హసీనా 4th కాంజిక్యూటివ్ విక్టరీ అనమాట. వరుసనే 4th టైం. బట్ టోటల్గా 5th టైం విన్ అయిందనమాట. ఆవిడ ఏ పార్టీకి సంబంధించి? అవామీ లీగల్ పార్టీ నుంచి విన్ అయింది. మొత్తం బంగ్లాదేశ్ గురించి వస్తే బంగ్లాదేశ్ మొత్తం మన ఎన్ని స్టేట్స్ని ఆనుకొని ఉంది? మొత్తం 5 స్టేట్స్. వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాము, త్రిపుర, మిజోరాము. అదే మిగతా కంట్రీస్ ఈ నేపాలు, భూటాను, నేపాల్ ఎన్ని 5 కంట్రీస్, భూటాన్ ఎన్ని 4, మయన్మార్ ఎన్ని 4, ఇక్కడ చైనా ఎన్ని 5 కంట్రీస్, పాకిస్తాన్ ఎన్ని 4 కంట్రీస్. ఆ 4 కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే హూ హ్యాస్ సెట్ న్యూ వరల్డ్ రికార్డ్ ఫర్ సింగింగ్ 140 లాంగ్వేజ్ డ్యూరింగ్ ద కాన్సెప్ట్ ఫర్ క్లైమేట్ ఇన్ యుఎస్ఏ. యుఏఈలో క్లైమేట్ కోసం కచేరీలో 140 భాషల్లో పాడినందుకు కొత్త ప్రపంచ రికార్డును ఎవరు నెలకొల్పారు? సుచిత సతీష్. ఈవిడ కేరళకి సంబంధించి అనమాట. కేరళ ఆవిడ 140 లాంగ్వేజెస్లో పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని తిరగరాసిందనమాట. ఈవిడ సుచేత సతీష్ అనమాట. ఆవిడ జస్ట్ మనకి ఆప్షన్లోకి వస్తే MS ధోని ఎవరండి? SBIకి బ్రాండ్ అంబాసిడర్. పంకజ్ త్రిపాఠి యూపీఐ సేఫ్టీకి, యూపీఐకి బ్రాండ్ అంబాసిడర్. నీనా కుమారి ఎవరండి? ఫస్ట్ ఫిమేల్ నీనా కుమారి ఎవరండి? ఫస్ట్ ఫిమేల్ చీఫ్ ఆఫ్ CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, CISF. నీనా కుమారి ఆవిడ. అదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ January 19th. ఇది యాక్చువల్లీ ఎస్టర్డేస్ క్వశ్చన్ అండి. 9th January క్వశ్చన్ ఇది. మనం ప్రతి సంవత్సరం January 9th ప్రవాసీ భారత్ దివాస్ NRI డేగా జరుపుకుంటాం. అది దేనికోసం? రిటర్న్ ఆఫ్ ద మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా. సౌత్ ఆఫ్రికా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి భారత్కి తిరిగి వచ్చిన అందుకు మహాత్మా గాంధీ మనం ప్రతి సంవత్సరం ప్రవాసీ భారత్ దివాస్ అని జరుపుకుంటాం. అది యాక్చువల్లీ ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు గాంధీ అనేవాడు? ప్రతి ఇయర్ January 19th ప్రవాసీ భారత్ దివాస్ అని జరుపుకొస్తున్నాం. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే ఏ సంవత్సరంలో గాంధీజీ తిరిగి వచ్చాడు, అందువల్ల మనం ప్రవాసీ భారత్ దివాస్ జరుపుకుంటాం. అంత డెప్త్కి వెళ్తాడండి. యాక్చువల్లీ 1915 ఈ సంవత్సరంలో మనకి
ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, మళ్ళీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చింది 1950లో 1915లో వచ్చాడనమాట. అందుకు మనం ప్రతి సంవత్సరం ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం. ఎప్పటి నుంచి జరుపుకుంటాం? 2023లో స్టార్ట్ అయింది. మనం ప్రతి ఎన్ఆర్ఐ డే ఏంటి ప్రవాసి భారత్ దివాస్గా జరుపుకునే ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? మనం 2003 నుంచి జరుపుకుంటున్నాం అనమాట. ఈ సంవత్సరం తిరిగి వచ్చాడు 1915లో. 1885లో ఏం జరిగింది? ఐఎన్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది 1885లో అనమాట. 2020లో ఏమైంది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఎవరు? మన గాంధీయే. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది 1920లో. 1942లో ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. అదే టైంలోనే మన గాంధీ ఏమి ఇచ్చాడు? డూ ఆర్ డై అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. డూ ఆర్ డై అనే స్టేట్మెంట్, డూ ఆర్ డై, చావు లేదా చంపు, దీని మీనింగ్ అనమాట డూ ఆర్ డై. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది, గాంధీజీ ఇచ్చాడు. ఇప్పుడు మనం యాక్చువల్లీ గాంధీజీ గురించి మాట్లాడుకుంటే మనం యాక్చువల్లీ కొన్ని నిక్నేమ్స్ ఉన్నాయండి. ఏంటి? మహాత్మా గాంధీ అంటాం. మహాత్మా గాంధీ. ఈ మహాత్మా అనే టైటిల్ మనకి ఇచ్చింది ఎవరు అనుకున్నాం? రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన ఇచ్చారు మహాత్మా అనే టైటిల్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనుకున్నారు? గాంధీకి మహాత్మా అనే టైటిల్ ఉంది కదా, అది ఎవరిచ్చారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకోటి ఏంటి? రాష్ట్రపిత. యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరిని అంటాం? మన గాంధీని అంటాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీని అంటాం. ఈ టైటిల్ ఫాదర్ ఆఫ్ ది నేషన్, రాష్ట్రపిత అని ఎవరన్నారు? సుభాష్ చంద్రబోస్. మనకు మహాత్మా అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? మహాత్మా అనే టైటిల్ రవీంద్రనాథ్ ఠాగూర్. రాష్ట్రపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? సుభాష్ చంద్రబోస్. ఎవరికి? గాంధీకి ఇచ్చారు అనమాట. ఇప్పుడు గాంధీ గురించి ఎందుకు వచ్చింది? 1915లో మన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చాడు. అదే రోజున ఎప్పుడు? జనవరి 9th 1915న. అదే రోజున మనం ప్రవాసి భారత్ దివాస్ అనేది జరుపుకుంటాం అనమాట. మహాత్మా అనే టైటిల్ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే టైటిల్ సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. ఇంకోటి మనకి పాకిస్తాన్ నుంచి సరిహద్దు గాంధీ అంటారు. ఫ్రాంటియర్ గాంధీ అని అబ్దుల్ గాఫర్ ఖాన్ అంటారు అనమాట. అబ్దుల్ గాఫర్ ఖాన్ యాక్చువల్గా పాకిస్తాన్ ఆయన. సేమ్ ఎందుకు ఈయనకి ఫ్రాంటియర్ గాంధీ అంటే సరిహద్దు గాంధీ ఎందుకంటారంటే సేమ్ ఈయన కూడా గాంధీలాగే అహింసా మార్గాన్ని పాటించారు అనమాట. అబ్దుల్ గాఫర్ ఖాన్ ఈయన్నే ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని అంటారు. ఈయనకి ఫస్ట్ ఇండియాలోనే అప్పటికొచ్చి ఓన్లీ భారతరత్న అనేవాళ్ళు భారతరత్నది మన దేశం వాళ్ళకి ఇస్తారు. బట్ ఫస్ట్ టైము నాన్ ఇండియన్ ఈయనే పొందాడు. అబ్దుల్ గాఫర్ ఖాన్ అనే ఆయన ఫస్ట్ నాన్ ఇండియా కాదు ఆయన పాకిస్తాన్ భారతరత్న పొందే ఆయన ఈయనే అబ్దుల్ గాఫర్ ఖాన్ ఆయన ఏమంటారు? ఫ్రాంటియర్ గాంధీ అంటారు. దాని తెలుగులో ఏమంటారు? సరిహద్దు గాంధీ. ఆయన ఫస్ట్ నాన్ ఇండియన్ టు గెట్ ఏ భారతరత్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే యోగశ్రీ స్కీమ్ ఫర్ ST స్టూడెంట్స్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? యాక్చువల్లీ దేనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట. ఫ్రీగా కోచింగ్ ఇస్తారు ఆ స్టేట్లో యోగశ్రీ అనే స్కీమ్ ద్వారా. ఎవరికి? ST స్టూడెంట్స్కి. అది ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ ఇది లాంచ్ చేసింది ఈ స్కీమ్ని. యోగశ్రీ అనే స్కీమ్ని ST స్టూడెంట్స్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. దేనికైనా సివిల్స్కి కానీ దేనికైనా ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అనమాట. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇండియాలోనే వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఇదే అనమాట. రైస్ కల్టివేషన్లో ఇదే ఫస్ట్ అనమాట. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం. ఇంకోటి ఇదేంటి? మాంగ్రూవ్స్ ఉంటాయి కదా, మ్యాంగ్రూవ్స్ అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయన్నమాట. ఎక్కువ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ మనకి దీనికి హైకోర్టు ఎక్కడుంది? ఈ రాష్ట్రం యొక్క హైకోర్టు కోల్కత్తాలో ఉంది. కోల్కత్తా హైకోర్టు కింద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా కోల్కత్తా హైకోర్టు కిందే వస్తాయి. ఐలాండ్స్ అండమాన్ నికోబార్ యొక్క జ్యురిడిక్షన్ కూడా కోల్కత్తా కిందే వస్తుంది అనమాట. అది వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మన కోల్కత్తా యొక్క మంచి ఏంటనుకున్నాం, 1911 వరకే ఇండియా యొక్క క్యాపిటల్
కోల్కత్తాలోనే ఉంది. కోల్కత్తా 1991 వరకు ఇండియా యొక్క క్యాపిటల్ కోల్కత్తా. తర్వాత ఇండియాకి మార్చేశారు, ఢిల్లీకి మార్చేశారు. అప్పుడు దాకా 1911 వరకు క్యాపిటల్ ఏంటి, కోల్కత్తానే. ఇంకా ఏంటి దీని గురించి, కోల్కత్తా గురించి డిస్కస్ చేసుకుందాం అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన మెయిన్ బ్రాంచ్ ఇక్కడే ఉందన్నమాట, కోల్కత్తాలోనే. ఇదండి వెస్ట్ బెంగాల్ గురించి. రాజధాని గురించి మాట్లాడకుండా ఉంటే ఇన్ని ఒకేసారి మాట్లాడుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత స్టేట్ వైజ్ డిస్కస్ చేసుకుందాం మనం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హూ వన్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇన్ 2023? 2023కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నాడు అనమాట. చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ రంకిరెడ్డి, బోత్ ఏ అండ్ బి, వీళ్ళిద్దరికీ వచ్చింది. వీళ్ళిద్దరికీ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చిందనమాట. ఇప్పుడు ఇప్పుడు ఈ విశ్వనాథ్ ఆనంద్ ఎవరు అనుకున్నారు? ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఫస్ట్ పర్సన్ అనమాట. ఎవరు? ఈయన. ధ్యాన్ చంద్ అవార్డు దేనికి ఇస్తారండి? యాక్చువల్లీ స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు అంటే స్పోర్ట్స్లో మంచి ప్రాముఖ్యత కలిగిన వారికి ఇస్తారనమాట మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. ఫస్ట్ ఎవరు? విశ్వనాథ్ ఆనంద్ గారికి వచ్చింది. 2023 కల్లా చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ రంకిరెడ్డికి వచ్చిందనమాట. ఇప్పుడు మనం ధ్యాన్ చంద్ అవార్డు గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ 1991, 92లో దీన్ని ఈ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ దీన్ని ఏమంటారు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుని మొన్న 2021 ఆగస్టు ముందు వరకే దీన్ని ఏమని పిలిచేవారంటే రాజీవ్ ఖేల్ రత్న అని పేరు పెట్టి పిలిచేవారు. రీసెంట్గా మోడీ గవర్నమెంట్ ఏమని రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఏమని మార్చిందంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చేసింది. ఎప్పుడు? 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది. ప్రజెంట్ 2023 కల్లా ఎవరు? చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ రంకిరెడ్డి ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందారనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, క్వశ్చన్ ఆఫ్ ద డే అనమాట. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ హ్యాస్ ఓన్ ద బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు శాండ్ బాక్స్ ప్రెజెంటేషన్ డ్యూరింగ్ ద పబ్లిక్ పాలసీ డైరెక్ట్ 2024? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఆన్సర్ కామెంట్లో పెట్టండి, రేపు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి. ఈ స్కీమ్ అనేది రీసెంట్గా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి ఈ స్కీమ్కి, అందుకు చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ అండి. ఓకే అండి, అయిపోయింది. మిగతా ఏమైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయితే రేపు డిస్కస్ చేసుకుందాం.